నాగార్జున సాగర్ డ్యాం నిండుకుండలా మారడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ బిరబిరా దిగువకు పరుగులు తీస్తోంది. ఆ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు ప్రాజెక్టు వద్దకు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో పల్నాడు జిల్లాలోని సాగర్ అందాలను, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎత్తిపోతల జలపాతం సరికొత్త ప్రకృతి అందాలతో ఆహ్లాదంగా మారడంతో కుటుంబ సభ్యులతో ప్రజలు సందడిగా గడిపారు. పరిసర ప్రాంతాలు సహా హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో ఈ ప్రాంతం పర్యాటక శోభను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో 70 అడుగుల ఎత్తైన ఎత్తిపోతల జలపాతం నుంచి జారువారుతున్న వరద నీరు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. పచ్చటి ఆహ్లాదకర వాతావరణంలో పెద్దలు, చిన్నారులు, యువత ఆనందంగా గడిపారు. ఫస్ట్ టైం విజిట్ అయ్యాము. చాలా బాగుంది. నా పేరు కోటేశ్వరిక. నేను ధర్మవరం నుంచి వచ్చాను. ఇదే ఫస్ట్ టైం రావడం సార్. చూడడానికి ఆహ్లాదకరంగా చాలా బాగుంది. పిల్లల్ని కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినా కానీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. కానీ జంపింగ్, ఇట్లా ఉయ్యాల అలాంటివి కూడా చాలా ఉన్నాయి సార్. ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. వాటర్ కూడా చూడడానికి బాగుంది. నా పేరు జగన్. మేము సత్తెనపల్లి నుంచి వచ్చాము. ఇప్పటికీ 4 times వచ్చాము. స్టార్టింగ్ అంటే ఇప్పుడు ఫ్లో ఇంకా బాగుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే. పిల్లలతో వచ్చినా కూడా, ఫ్యామిలీతో వచ్చినా. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాము మేము. ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా రండి, తప్పకుండా ఎంజాయ్ చేయండి.